బ్యాక్ టు పడాల ఛానల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సింగరేణి జూనియర్ అసిస్టెంట్ 2024 ప్యూర్లీ ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్, లాస్ట్ ఇయర్ మనము బ్యాచ్ స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈ ఇయర్ చాలామంది అడుగుతున్నారు, సింగరేణి జూనియర్ అసిస్టెంట్స్ పడ్డాయి ఇంటర్నల్, మాకు కోచింగ్ లేదా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వారందరి కోసము ఈ వీడియో చేస్తున్నాను నేను. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్. మనకు అందరికీ తెలుసు, ఆల్రెడీ లాస్ట్ మంత్ నోటిఫికేషన్ పడింది. అరౌండ్ 300 పోస్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి. లక్కీలీ ఏంటంటే ఇది విత్ ఇన్ 2 years ఆఫ్ స్పాన్ ఆర్ 3 years ఆఫ్ స్పాన్లో నియర్లీ అబౌట్ 700 ఆర్ 600 to 700 పోస్ట్ ఫిల్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం జూనియర్ అసిస్టెంట్స్. సో ఈసారి కూడా చాలా మంచి ఫిగర్ ఇది. 360 పోస్ట్ అంటే నాట్ ఎ జోక్ యాక్చువల్లీ. సో మనకి ఇప్పుడు వచ్చేసి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ మనకి 12th ఏప్రిల్, అంటే ఈ రోజుకి అయిపోయింది. ఈ రోజుకి హెడ్ ఆఫీస్కి రీచ్ అయి ఉండాలి మీ అప్లికేషన్స్. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఎలక్షన్ కోడ్ అనేది మనకి June 5th వరకు ఉంది. సో June 5th వరకు ఉండకపోవడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఎలక్షన్స్ తర్వాత అంటే మిడ్ ఆఫ్ మే నుంచి పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకసారి చూస్తే మనకి ఇది సెకండ్ నోటిఫికేషన్, ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సెకండ్ నోటిఫికేషన్ కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్లో ఉన్నవి అండ్ సెకండ్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు దగ్గర దగ్గర మనకి మోర్ దెన్ 10 నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, డిఫరెంట్ పోస్ట్, అకౌంట్స్ ఆఫీసర్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా పోస్ట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిలో మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, తక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చిన ఎగ్జామ్ ముందు పెట్టడం, తర్వాత ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చిన ఎగ్జామ్ తర్వాత పెట్టడం అనేది యూజువల్గా మనం సింగరేణిలో చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా యావరేజ్గా వేసుకున్న మనకి అట్లీస్ట్ 60 to 75 డేస్ అయితే మనకి ఎగ్జామ్కి ఛాన్స్ ఉంటుంది. ఫ్రమ్ ఎప్పటి నుంచి, నెక్స్ట్ మండే నుంచి. ఓకేనా. సో ఈ ఏప్రిల్లో 15 days, మేలో 31 days, సో 46 days. ప్లస్ మీకు జూన్లో కూడా మ్యాక్సిమం నాకు తెలిసి జూన్ కూడా ఖాళీగానే ఉంటుంది, అదొక 30 days వేసుకోవచ్చు. సో మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ అబౌట్ 75 days ఉంటుంది. సో కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కోచింగ్ అనేది 45 daysకి చేస్తున్నాం. 45 daysలో సిలబస్ అంతా కంప్లీట్ చేసి లాస్ట్ 15 daysలో మనము ప్రిపరేషన్కి కానీ మాక్ టెస్ట్ కానీ రెడీ అయ్యే విధంగా ఉంటున్నాం అనమాట. సో మనకు వచ్చేసి పడాల ఛానల్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా నిర్వహించినట్టుగానే ఈ ఇయర్ కూడా ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ద స్టార్ట్ డేట్ ఈస్ 15 April 2024. అంటే సో నెక్స్ట్ మండే, ప్రాబ్లీ నెక్స్ట్ మండే ఈవినింగ్ నుంచి మనకి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఆన్లైన్, మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్లైన్. ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు, చూడొచ్చు. సో కోర్స్ డీటెయిల్లోకి వస్తే మనకి ఆల్రెడీ తెలుసు, మనం చూస్తున్నదే పూర్తిగా ఆర్ ఆల్మోస్ట్ డెడికేటెడ్ టు సింగరేణి జాబ్స్. లైక్ ఇప్పుడున్న ఎగ్జామ్ కూడా మనం పూర్తిగా సింగరేణి స్టైల్ ఆఫ్ మేనర్, సింగరేణి మేనర్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనకి ఫస్ట్ మనం థియరీ చెప్తాము, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తర్వాత యూజువల్గా బిట్స్ కోసం మనం బుక్స్ కూడా సజెస్ట్ చేస్తుంటాము. అలా ఎక్స్ప్లెనేషన్ మనకి బోత్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అండ్ ఖచ్చితంగా సిలబస్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పబ్లిష్ చేశారు సిలబస్. ఆ సిలబస్ ఆధారంగా మనము ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాము. కాబట్టి దాంట్లో ఉన్న సిలబస్ టాపిక్ వైజ్ కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేస్తాం అనమాట. సో టాపిక్ వైజ్ కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ అనేది మనం కవర్ చేస్తుంటాం. సో ఎలా చేస్తున్నారు, ఇది లైవ్ క్లాసెస్ ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మొత్తం అందరికి ఇంటర్నల్ వాళ్ళకి ఏంటంటే చాలామంది ఆఫీస్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు షిఫ్ట్లలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ టైంలో లైవ్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ కండక్ట్ చేయడం అంత ఈజీ అవ్వదు అనమాట. సో అందరినీ కవర్ చేయడానికి చేస్తున్నారంటే ఆన్లైన్లో ఒక సిలబస్, ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి పలానా డేట్కి పలానా క్లాస్ అనేది రిలీజ్ చేసే విధంగా
దీన్ని తయారు చేస్తున్నాము. సో మనకి డైలీ 4 to 5 అయితే క్లాసెస్ ఉంటాయి. సో మీకు ఏమవుతుందంటే మెయిల్కి మీరు ఇచ్చే మెయిల్ ఐడికి ఒక 4 క్లాసెస్, మార్నింగ్ ఒక 2, ఈవినింగ్ ఒక 2 క్లాసెస్ అనేవి మేము పూర్తిగా సిలబస్ని ఉద్దేశించుకొని క్రియేట్ చేసి పంపిస్తూ ఉంటాము. పంపిస్తున్నప్పుడు మీకు టైం దొరికినప్పుడు వాటిని చదువుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఖాళీగా ఉండి చదివే వాళ్ళు అయితే ఎవరు లేరు. లైక్ బిఫోర్ మనం ఏంటి, జాబ్కి రాకముందు చాలా వరకు ఖాళీగానే ఉంటాం కాబట్టి డే మొత్తం కూర్చొని చదువుకుంటాం. ఇప్పుడు మనకి ఎప్పుడు అయితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ మనకి టైం ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ ఒకేసారి అన్ని క్లాసులు ఇవ్వచ్చు కదా అంటే, లాస్ట్ టైము మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకేసారి ఇచ్చేస్తే మేము డబ్బులు కట్టాము, క్లాసెస్ తీసుకున్నాము అని ఉన్న వాళ్ళే కానీ చాలామంది వరకు అరౌండ్ ఒక 30-40% పీపుల్ ఏం చేశారంటే ఫస్ట్ 5 or 6 వీడియోస్ ఓపెన్ చేశారు, లాస్ట్ వీడియోస్ అసలు టచ్ కూడా చేయలేదన్నమాట. సో అరౌండ్ 75% వాళ్ళు గుడ్, వాళ్ళు అట్లీస్ట్ ఒకసారి 2 సార్లు ఓపెన్ చేసి దాని లెంత్ కూడా మనకు తెలుస్తుంది. సో మంచిగా చదివారు. ఒక 30% ఆఫ్ పీపుల్ ఏంటంటే బల్క్లో ఇచ్చేసరికి వాళ్ళకి ఏముంటుంది, మన దగ్గరే ఉన్నాయిగా రేపు చదువుకుందాం అన్న ఫీల్లో ఉంటారు అనమాట. సో అలా కాకుండా మీకు టాపిక్ వైజ్ ఏ రోజు ఏమొస్తుంది అని చెప్పేసి ముందుగానే ఇస్తూ ఉంటాము ముందు రోజు. సో అలా 4 వీడియోస్ అయితే కంపల్సరీగా ఇస్తాము, కుదిరితే 5 వీడియోస్ కూడా ఇస్తాము. సో అలా 4 to 5 వీడియోస్ ఇస్తూ మనకి 45 డేస్లో కోర్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం అనమాట. 45 డేస్లో ఎందుకు అంటే ఇందాక ఆల్రెడీ మనం అనుకున్నాం 75 డేస్ ఉంది, 60 to 75. ఒకవేళ హీనపక్షంలో ఇంకా తొందరగా పెట్టినట్టయితే మనకి అట్లీస్ట్ 60 డేస్ ఉంటాయి. సో ఆ రిమైనింగ్ 50 డేస్ మనకి ప్రిపరేషన్కి లైక్ రివిజన్కి పనికొస్తుంది. కాబట్టి ఆ 15 డేస్ని మనం మాక్ టెస్ట్ రాసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, రివిజన్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే మాక్ టెస్ట్ కూడా మనము ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే మనకి ఆన్లైన్ క్లాస్ అయితే డైరెక్ట్గా డౌట్ అడగచ్చు లైవ్ క్లాస్లో, ఆర్ ఆఫ్లైన్ క్లాస్లో కూడా డౌట్ అడగచ్చు. మీకు ఇక్కడ డౌట్ అడగడానికి లేదు కదా అంటే, లాస్ట్ టైం మేము సక్సెస్ఫుల్గా రన్ చేసిన బ్యాచ్ కూడా రికార్డెడ్ క్లాసెస్ అప్పటికప్పుడు రికార్డ్ చేసినవి. సో ఇస్తున్నప్పుడు ఏంటి అంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మేము ఇచ్చే ఫోన్లో కానీ అట్లీస్ట్ వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ అడగచ్చు, అడిగి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. దాని నుంచి పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు అనమాట. డౌట్స్ రాకుండానే మ్యాక్సిమం కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ డౌట్ వచ్చినా కూడా ఈజీగా రెస్పాండ్ అవుతాం. సో ఎందుకు ఇక్కడే తీసుకోవాలి మన దగ్గరే కోచింగ్ ఎందుకు అంటే, ఫస్ట్ మనం బయట ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా తీసుకోండి, వాళ్ళు ఏంటి అంటే ఏదో ఎగ్జామ్కి చేసినవన్నీ తీసుకొచ్చి జూనియర్ అసిస్టెంట్లో వేస్తాను. నేను చాలా చూసాను. అంటే ఒక స్టూడెంట్కి లాగిన్ అయ్యి చూస్తే ఎక్కడో ఏదో బ్యాంక్ ఎగ్జామ్ కానీ వేరే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఇట్లాంటి వాటిలలోకి సంబంధించిన కంటెంట్ మొత్తం తీసుకెళ్ళి ఇదే జూనియర్ అసిస్టెంట్ కంటెంట్ అని పెట్టేశారు. అండ్ పెట్టి దానికి 1 వ్యూ 3 వ్యూస్ ఇంతే చూసుకోవాలి, ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవాలని చెప్పేసి వ్యూ లిమిట్ పెట్టారు. ఇక్కడ మనకి ఏంటంటే వ్యూ లిమిట్ అసలు ఏమీ లేదు. అలాగే వ్యాలిడిటీ కూడా ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే మీకు 40 to 50 డేస్ వ్యాలిడిటీ, లేదా ఎగ్జామ్ అయిపోయే వరకు వ్యాలిడిటీ అని ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అయిపోయే వరకు కాదు, ఎగ్జామ్ అయిపోయాక కూడా మీరు వాడుకోవచ్చు వ్యాలిడిటీ కావాలంటే. అండ్ క్విక్గా సింపుల్గా ఏంటంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నాం మేము, చాలామంది డిగ్రీ చేసాము, కంప్యూటర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి మాకు అర్థం కావు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా స్లోగా అండ్ ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ డౌట్స్ క్లారిఫికేషన్ గురించి మనం అనుకున్నాం. సో ఫీ స్ట్రక్చర్ ఏంటి అంటే ఫుల్ కోచింగ్ వచ్చేసి అరౌండ్ 4,000 రూపీస్, 1 రూపీ తక్కువ. అండ్ ఒకవేళ మీకు వద్దా అనుకుంటే అలా సబ్జెక్ట్ వైజ్ మనకి 1,000 రూపీస్ పర్ సబ్జెక్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్కి. లైక్ ఇంగ్లీష్కి 1,000, కంప్యూటర్స్కి 1,000, క్వాంట్కి 1,000 అలా. లేదు ఫుల్ కోచింగ్ తీసుకుంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, 3,999లో వస్తాయి. దీంతో పాటుగా మనకి 5 గ్రాండ్ టెస్ట్ వస్తాయి అన్నమాట, 5 మాక్ టెస్ట్, 5 మాక్ టెస్ట్ వస్తాయి. అలా ఇక్కడ ఏంటి ఎందుకు ఈ ప్రైజ్ అంటే, బయట చూస్తే కాంపిటేటివ్ ప్రైజ్ ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ప్రైజ్. అండ్ మీరు యూఆర్ ఎ జాబ్ డూయింగ్ పర్సన్స్, లైక్ మీరు జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇది 4,000 ఏంటి అంటే పెద్ద విషయం అనేది కాదు.
ఎందుకు కాదు అంటున్నా, అందరికి కాదు అవునా అని నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు కాదు అంటున్నానంటే ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ కంపేర్ చేసుకోండి, జూనియర్ అసిస్టెంట్ జాబ్ కంపేర్ చేసుకోండి. జస్ట్ ఫర్ బై పుట్టింగ్ ఏంటి అంటే ఈ 4000 పెట్టినందుకు మీరు దాంట్లో ఇచ్చిన కంటెంట్ చదివి ఎగ్జామ్ క్రాక్ చేయగలిగితే మీ నేచర్ ఆఫ్ వర్క్ మారిపోతుంది. ఓకే, తెలుసు కదా ఇప్పుడు మనకి చాలామంది నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉందో తెలుసు. దానికి ఆ, దీంట్లో వచ్చిందనుకోండి జూనియర్ అసిస్టెంట్స్, ఆటోమేటిక్గా మీరు ఆఫీస్కి వచ్చేస్తారు, ఆఫీస్లో మీకు సీట్స్ ఉంటాయి. సో హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. నాట్ ఏ హార్డ్ వర్క్, ఇట్స్ అ మెంటల్ వర్క్ బట్ నాట్ ఏ హార్డ్ వర్క్. ఓకే, సో దాని అంత చేంజ్ ఓవర్ లైఫ్లో అంత చేంజ్ ఓవర్ ఉన్నప్పుడు మీరు ఈ లిటిల్ అమౌంట్ మనము అనేది స్పెండ్ చేయొచ్చు. మరోవర్ మనం జాబ్ చేస్తున్న వాళ్ళం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ షార్ట్ ఇంట్రొడక్షన్. ఎక్స్క్యూజ్. అండ్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఎప్పటికీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. థ్యాంక్ యూ.